హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కట్ వర్క్తో కింద బాల్స్ పెట్టుకొని ఇలాగ బుట్ట హ్యాండ్స్ అనేది ఎలాగ స్టిచ్ చేశాను అన్నది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ముందుగా హ్యాండ్ అయితే ఇలాగ తీసుకోవాలండి. హ్యాండ్ ఎలాగ మెజర్మెంట్ చేశాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. 6 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హ్యాండ్ కన్నా, ఎందుకంటే ఆ 6 ఇంచ్ బొట్ట అనేది వస్తుంది. సో హైట్ అయితే 9 ఇంచ్ అండ్ నాది అయితే 6 ఇంచేనండి. సో నేను ఎక్స్ట్రా 3 ఇంచ్ పెట్టాను. సో టోటల్ 9 ఇంచ్. అది ఉంది కదండి, ఆ ఎక్స్ట్రాది పఫ్ కోసం అనమాట. సో ఇక్కడ మనం నాట్ అనేది పెట్టుకోవాలి. ఈ నాట్ పెట్టుకోవడం వల్ల మనము ఇక్కడి నుంచి ఇక్కడికి కుర్చీలు అన్న ఐడెంటిఫికేషన్ కోసము, లేకపోతే ఈ నాట్ కనుక లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, సేమ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను సేమ్ 6 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, 6 ఇంచ్కి ఇలాగ మార్క్ పెట్టుకొని మనము సెంటర్కి చూడండి, నేను ఈ విధంగా సెంటర్ అయితే కొలుచుకుంటున్నాను. ప్రతి సెంటర్కి నేనైతే ఇలాగ లైన్స్ అనేది తీసుకుంటున్నాను. అది ఖర్చు, దానికోసం నేను రాంగ్ అయితే పెట్టుకున్నాను. సో ఈ విధంగా సెంటర్కి మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే ఎన్ని సెంటర్ వస్తే మనకి అన్ని కట్ వర్క్ వస్తుంది అనమాట. యూ షేప్ తిప్పుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఒక టెక్నిక్ అండి. లేకపోతే ఇప్పుడు మనకి స్కేల్స్ అవైలబుల్ అయిపోతున్నాయండి కట్ వర్క్లో. ఆ స్కేల్ తీసుకున్న ప్రాబ్లం లేదు, స్కేల్ అవసరం లేదులేండి, జస్ట్ చిన్న కట్ వర్కే కాబట్టి. మన దగ్గర ఇలాగ బ్యాంగిల్ ఉందనుకోండి, ఆ బ్యాంగిల్ని చూడండి ఈ విధంగా సేమ్ మనం హైట్ కరెక్ట్గా బాక్సెస్ మెజర్ చేసుకున్నాను కదా, ఆ బాక్స్కి ఈ బాక్స్కి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా చూడండి ఎంత నీట్గా వస్తుందంటే కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేస్తారు కట్ వర్క్ అనేది. నేను పెన్తో లైన్ గీసుకున్నాను కదండి, ఆ లైన్ ప్రకారమే ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ అనేది అయిపోయింది. డబుల్ ఫోల్డ్ చేశాను కాబట్టి ఒక హ్యాండ్కి అనమాట. సో ఈ విధంగా నేనైతే లైనింగ్ అది జాయిన్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం ఇందాకలా నాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ నాట్స్ ఎక్కడున్నాయో చూసుకొని అక్కడి నుంచి కుర్చీలు అనేవి పెట్టుకుంటూ వచ్చేవాలి. ఈ నాట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి కుర్చీలు ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకోవాలి అన్నది చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. చూడండి, ఎంతో ఈజీగా చిన్న చిన్న కుర్చీలు అనేవి ఈ విధంగా పెట్టుకుంటూ నేనైతే స్టిచ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అండి, ఇక్కడ కూడా నేను నాట్ పెట్టుకున్నాను చూడండి, చూసుకుంటున్నాను ఆ నాట్ అనేది. ఆ నాట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు నాట్ పెట్టుకొని మనం బయటకు వచ్చి ఇవ్వాలి. ఈ విధంగా నేను బయటకు అయితే వస్తాను కదండి. అండ్ సేమ్ పైన కూడా నేను నాట్ పెట్టుకున్నాను కదండి, ఆ నాట్ రివర్స్లో పెట్టుకోవాలి. కిందన మనము ఆపోజిట్లో పెట్టుకుంటే దీనికి రివర్స్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనకి పఫ్ అనేది బాగా వస్తుంది. లేకపోతే స్ట్రైట్ పఫ్ అనేది వస్తుంది, అసలు బాగోదు. ఇలాగ రివర్స్ పెట్టుకోవడం వల్ల పఫ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది అండ్ బెలూన్ లాగా ఉబ్బినట్టు కూడా ఉంటుంది. ఇది చాలా బెస్ట్ టిప్ అండి. మనకి ఎవరు చెప్పరు ఇలాగా బొట్ట ఇలాగ రివర్స్ పెట్టాలి అలాగ పెట్టాలి అని ఎవరు చెప్పరు. సో మీరు కనుక ఇలాగ రివర్స్లో కనుక పెట్టుకున్నారనుకోండి, అక్కడ బెలూన్ లాగా పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, నేను నార్మల్గా పెట్టినప్పటికే పఫ్ అనేది వచ్చింది కదండి. ఇక్కడైతే నాకైతే పట్టు అంచు వచ్చింది. సో నేను ఆ పట్టు అంచు ఇలా అయితే తీసుకుంటున్నాను. ఒక రఫ్ స్టిచ్ అయితే ఇచ్చేస్తున్నానండి, అది జారిపోకుండా ఉండడానికి. మీరు ఐరన్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఐరన్ చేసుకున్న చాలా నీట్గా వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు రివర్స్లో ఒక క్లాత్ పెట్టుకొని రివర్స్ తిప్పేస్తానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియో కనుక ప్రాపర్గా చూస్తూ స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు మొత్తం అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. చూడండి, ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనము ఆ రౌండ్ కటింగ్ ఇచ్చాను కదండి, ఆ రౌండ్ కట్ చుట్టే మనము స్టిచ్ అనేది వేసుకోవాలి.
చాలా కొంచెము జాగ్రత్తగా ఓపికగా మనము ఎలాగా స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి, కట్ వర్క్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి. లేకపోతే మనము ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి, లేకపోతే అస్సలు బాగోదు. కట్ వర్క్ అనేది ఆ షేప్ అనేది రాకపోతే ఫినిషింగ్ అస్సలు బాగోదు. టైలరింగ్కి ఎప్పుడైనా సరే ఫినిషింగే చూస్తారండి. ఫినిషింగ్ బట్టే మనకి టైలరింగ్ వచ్చా లేదా అన్న క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. చూడండి అయిపోయింది, ఎంత నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం క్లాత్ ఉంచుకొని చూడండి ఆ విధంగా సేమ్ రౌండ్ షేప్ ప్రకారం ఫస్ట్ కట్ చేసేసుకోండి. తర్వాత కటింగ్ ఇవ్వండి. ఆ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్కి కటింగ్ ఇచ్చుకోండి. అన్నీ ఒకేసారి చేసేస్తే నీట్గా రాదు, కొంచెము కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి కటింగ్స్ ఇచ్చుకుంటున్నాను. ఆ కటింగ్స్ ఇచ్చుకున్న దగ్గర కూడా మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి, లేకపోతే తిప్పినప్పుడు మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి నేను ఏమీ అనలేదు, జస్ట్ ఇలాగ అనగానే నాకు ఆ కట్ వర్క్ అనేది తిరిగిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీనిపైన మనము ఒక స్టిచ్ అనేది ఇచ్చుకోవాలి, అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా కట్ వర్క్ అనేది. నేను ఇంకా స్టిచ్ చేయకముందే కట్ వర్క్ అనేది తిరిగిపోతుంది. మనం ఫస్టే ప్రాపర్గా చేసుకోవాలండి, ఆ తర్వాతే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి అయిపోయింది. దీని మీద మనం తిప్పేసుకోవడం. ఇప్పుడు నేను సెంటర్లో బాల్స్ పెట్టడానికి రివర్స్ అంటే నాది సర్ఫ్ కలర్ వచ్చింది, కానీ సర్ఫ్ కలర్ క్లాత్ తోటి ఇలాగ బాల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా బాల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. పోట్లీ బాల్స్ రెడీ అయిపోయాయి కదండి. ఇలాగే మనం అన్ని బాల్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ వేస్తున్న టైంలోనే ఫస్ట్ దానికి నేను పెట్టట్లేదు, ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదండి ఎక్స్ట్రాకి. సో దానికోసం నేను పెట్టలేదు. ఇప్పుడు సెకండ్ నుంచి మనము పోట్లీ బాల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఆ కటింగ్ వచ్చింది కదండి, ఆ కటింగ్ లోపల పెట్టాలి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది కట్ వర్క్ అనేది. చూడండి కొంచెం ఓపికగా స్టిచ్ చేసామంటే చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడే మెయిన్, ప్రతి దీనికి మనం ఎన్నైతే కట్ వర్క్ ఉందో ఆ హ్యాండ్కి మొత్తము ఆ కట్ వర్క్ అనేది మనం నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూడండి అయిపోయింది కదా, ఎంత నీట్గా వస్తుంది. అక్కడ బాల్స్ పెట్టినందుకు లుక్ అనేది చాలా బాగా వచ్చింది, ఎందుకంటే నాకు 2 కలర్స్ వచ్చాయండి. సో ఆ 2 కలర్స్ కోసము నేను ఇలాగ డిజైన్ చేశాను. నేను చాలా స్టిచ్ చేశాను, కానీ నార్మల్గా కట్ వర్క్ ఇచ్చుకొని వెళ్ళిపోయాను, ఎప్పుడు ఇలాగ బాల్స్ పెట్టలేదు. సో డిఫరెంట్గా ఉంటుంది కదా అని ట్రై చేశాను, కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలాగ డబుల్ కలర్ బ్లౌజెస్ వచ్చినా, డబుల్ కలర్ డ్రెస్సెస్ వచ్చినా మీరు ఇలాగ ట్రై చేశారనుకోండి చాలా నీట్గా వస్తుంది. ప్రతి దానికి నా సెంటర్లోకే పెట్టుకోవాలి, అప్పుడే లుక్ అన్నది బాగుంటుంది. అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా కట్ వర్క్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెంటర్కి ఫోల్డప్ చేసుకొని దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నాట్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది సెంటర్ అని మనకి తెలియడానికి. ఇప్పుడైతే మనము ఇందాకలో బుట్ట హ్యాండ్స్ పెట్టాం కదా, అదైతే నేను జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను. ఇది రివర్స్ తిప్పేస్తానండి నేను, ఎందుకంటే ఇంటర్లాకింగ్తో పని లేకుండా రివర్స్ ఎలాగ తిప్పుతారు అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూపించవచ్చు. చూడండి ఇప్పుడు రివర్స్ అయితే తిప్పేస్తున్నాను. సేమ్ ఏమీ లేదండి, మనము ఆల్రెడీ దీనిపైన మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంటర్లాకింగ్తో పని కూడా లేకుండా నీట్గా కూడా ఉంటుంది, పర్ఫెక్షన్. లేదు మా దగ్గర ఓవర్లోడింగ్ మెషిన్ ఉంది అనుకుంటే మీరు అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు ఓవర్లోడింగ్ కన్నా ఇదే నాకు నీట్గా అనిపిస్తుంది. సో దానికోసం నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తాను. నేను ఇదనే కాదండి, ప్రతి బ్లౌజ్కి ఏదైనా సరే ఓవర్లోడింగ్ చేయడానికే చూస్తానండి, ఎందుకంటే నీట్నెస్, లేకపోతే నాకు నచ్చదు. సో చూడండి ఇప్పుడు దారాలు కూడా రాకుండా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చింది కదండి. ఇప్పుడు సేమ్
ఇంకో స్టిచ్ కూడా ఇచ్చుకుంటున్నాను, ఎందుకంటే పోట్లీ బాల్స్ ఉన్నాయి కదండి, అది సెకండ్ స్టిచ్ కూడా ఇచ్చుకుంటున్నాను. మనం కొంచెం పట్టుకుంటూ చేసుకుంటూ పెట్టుకోవాలి, లేకపోతే ఆ పోట్లీ బాల్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకున్నాం కదండి, ఇది చాలా నీట్గా చూడండి, పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.